రిజర్వేషన్ బిల్లుని ఆమోదించకుండా కేంద్రం బీసీలకి అన్యాయం చేస్తోందని ఈ అంశంపై రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్రధాని మోదీ అమిత్ షా అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కౌంటర్ ఇచ్చారు. మేము విద్యా ఉపాధిలో అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్ల 2 బిల్లులు పంపించినాం. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. 4 నెలలైన రాష్ట్రపతి ఆమోదించలేదు కాబట్టి ఈరోజు జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ మంత్రివర్గం మొత్తం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తెలంగాణ నలుమూలల నుంచి రిజర్వేషన్లకు అనుకూలమైన శక్తులందరూ ఈరోజు జంతర్ మంతర్లో ధర్నా చేస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదు. మీకు బీసీ రిజర్వేషన్ ఇవాళ చిత్తశుద్ధి లేదు, మీకు మనసులో లేదు, ఏదో పొరపాటున కామారెడ్డిలో మీరు నోరు జారారు. దానికి ఇవన్నీ కూడా యత్నాలు, ఈ నాటకాలు. అక్కడ స్టేజ్ డ్రామా వేస్తున్నారు. ఆ డ్రామా స్క్రిప్ట్ ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ రాస్తున్నారు. దానికి రేవంత్ రెడ్డి గారు యాక్టింగ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్రపతిని మేము అపాయింట్మెంట్ అడిగి చాలా రోజులైంది. ఇప్పటి వరకు రాష్ట్రపతి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇది శోచనీయము. మేము ఎదురు చూస్తున్నాం. రేపటిలోగా రాష్ట్రపతి గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మా సమస్యను విని పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాము. ఒకవేళ రాష్ట్రపతి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ప్రధానమంత్రి గారు ఒత్తిడి ఉన్నది రాష్ట్రపతి గారి మీద అని మేము భావించవలసి వస్తుంది. నిన్న మొన్న అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతిని కలిసిండ్రు. ఆ సందర్భంగా వీరు ఏమైనా మా అపాయింట్మెంట్ ఇవ్వద్దని వారి మీద ఏమైనా ఒత్తిడి చేసిండ్రేమో బలహీన వర్గాలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు 50 సార్లు పోయిన ఢిల్లీకు హైదరాబాద్ నుంచి. వారికి 50 సార్లు వారి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు, కానీ మోదీ గారి అపాయింట్మెంట్ దొరికింది. ఇప్పుడు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఎందుకు కావాలి? మీరు ముందు ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. మేము 42% బీసీలకు న్యాయం చేస్తాము, 42% వాళ్ళకు మేము వాళ్ళ రిజర్వేషన్ పెడతాము, ముస్లిం రిజర్వేషన్ దీనిలో జోడించము. మీరు కావాలంటే ప్రేమ ఉంటే తర్వాత వేరే ఎక్స్ట్రా ఇచ్చుకోండి, కానీ 42% బీసీలకు మాత్రమే ఇవ్వాలి అని చెప్పి మీరు ఇస్తామని చెప్పండి. అవన్నీ చెప్పరు. చెప్పకుండా మాకు అపాయింట్మెంట్ దొరకట్లే, ఆ అపాయింట్మెంట్ దొరక ఎట్లయితుందండి? మీరు ఒకేమో మోసం చేస్తూ ఉంటారు వాళ్ళని, ఒకేమో తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఇంకో ఏమో మాకు ప్రెసిడెంట్ టైం దొరకలే, మోదీ గారు టైం దొరకలే. మోదీ గారిని మీరు మొన్నే కలిసిపోయారు కదా, మళ్ళీ ఎందుకు అడగలే అప్పుడు? మీరు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు?